అందరికీ నమస్కారం అండి. మరొక చక్కటి కామెడీ కథ. సంపూర్ణరావు టీపాయ్ మీద కాళ్ళు పెట్టి బద్ధకంగా సోఫాకి జారపడి ఒక చేత్తో అప్పుడప్పుడు ఛానళ్ళు మారుస్తూ మరో చేత్తో చెకోడీలు తింటూ రంజుగా ఎంజాయ్ చేస్తున్నాడు. సార్, పోస్ట్ అరిచాడు పోస్ట్ మ్యాన్ గుమ్మం దగ్గర. ఆ, వస్తున్నా అంటూ నెమ్మదిగా లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఇటివ్వు అన్నాడు. సంపూర్ణరావు మీరేనా అడిగాడు పోస్ట్ మ్యాన్ చిన్నగా నవ్వి. మిస్టర్ పోస్ట్ మ్యాన్ చిట్టుబాబు, నువ్వు మా కాలనీకి కొత్త కాబట్టి వదిలేస్తున్నాను. అది సంపూర్ణరావు కాదు, ఏ సంపూర్ణరావు. చుక్కని గమనించు అని ఏదో చెప్తుండగానే చుక్కని గమనించమని మీరు ప్రత్యేకంగా చెప్పాలా? ఇక నుండి అదే పనిలో మునిగి తేలతాను అంటూ బట్టలారేస్తున్న సంపూర్ణం పనిమనిషి వంక తెగ చూసేశాడు చిట్టుబాబు. ఇది గమనించిన సంపూర్ణం కోపంగా, యూ అలా జడ్డు మొహంతో మడ్డిగా ఆలోచిస్తూ అడ్డచూపులతో ఎడ్డిగా చూడ్డం ఆపు అని గట్టిగా అరిచి, నేను చూడమన్నది పులిస్టాప్ అనే చుక్కని, ఏ అనే అక్షరానికి సంపూర్ణరావు అనే పేరుకి మధ్య ఉన్న చుక్కని, అంతేకాని మా పని మనిషి చుక్కమ్మని కాదు. మందబుద్ధి బడవకుండా. సారీ సార్, గమనించలేదు. విషయం ఏమిటంటే మీరు రాసిన కథ వచ్చింది అని పోస్ట్ మాన్ మరేదో చెప్పేంతలో, అవునా, యూ సిల్లీ, స్వీటీ, నాటీ, క్యూటీ, వెరైటీ చిట్టుబాబు, ఎంత శుభవార్త చెప్పావయ్యా. నీ నోట్లో దూడ పేడ పెట్టా. సార్ క్షమించాలి, అది దూడపేడ కాదు, దూద్ పేడ, అంటే పాలకోవా. అసలే అది నాకు ఇష్టమైన స్వీట్. ఇక నుండి అది తిన్నప్పుడల్లా దూడపేడ గుర్తొస్తుందో ఏమో. పాడు మాడు మొహం పెట్టాడు చిట్టి. పోనీలే, ఆ పేడే అనుకో. ఇంతకీ నా కథ అచ్చేయిన ఆ పత్రిక ఏది అంటూ ఆత్రంగా అడిగాడు. పోస్ట్ మ్యాన్ సంచిలో చెయ్యి పెట్టి వెతికేస్తూ, సార్, మీరు నన్ను మళ్ళీ క్షమించాలి. మీరు రాసిన కథ తిరిగి వచ్చింది. పత్రికలో కాదు, పత్రిక వారు తిప్పి పంపితే ఎలా కవర్లో వచ్చింది అని కవరు, దాంతోపాటు వచ్చిన ఓ లెటరు ఇచ్చాడు చిట్టి. అక్కడే ఆత్రంగా ఆ లెటర్ విప్పి పైకి చదివాడు. మీ కథ అసంపూర్ణంగా ఉన్నందున తిప్పి పంపిస్తున్నాం అని పైకి చదివి నివ్వెరపోయాడు. అది విన్న చిట్టి, నేను మిమ్మల్ని చుక్క లేకుండా ఎందుకు పిలిచానో ఇప్పటికైనా మీకు అర్థమైందా అంటూ నవ్వేసి తుర్రుమన్నాడు చిట్టి. కథ సమాప్తం. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.